29వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యోబు 11వ అధ్యాయము 18వ వచనము. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు. సహోదరి సహోదరులారా, ప్రభుపై మనకున్న నమ్మకమే ధైర్యాన్ని ఇస్తుంది. ఎంతో మంది ఈ లోకంలో భయంతో జీవిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల భయాలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. ఆరోగ్యము గురించి భయము, ఆర్థిక పరిస్థితి గురించి భయము, శ్రమల గురించి, పోరాటాల గురించి భయము, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయము, ఇలా ఎన్నో భయాలు మనిషిని కృంగదీస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనము సంపూర్ణముగా ప్రభువుని విశ్వసించి నమ్మకాన్ని కలిగి ఉంటామో, ప్రభు నుండి మనము గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాము. ప్రభువులో మనము సురక్షితము అనే భరోసాని కలిగి ఉంటాము. ఎందుకంటే ప్రభువే మనకు నిరీక్షణ. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రభువే మనల్ని విడిపిస్తాడు, మన జీవితాలలో ముందుకు నడిపిస్తాడు, మంచి భవిష్యత్తును మనకు అనుగ్రహిస్తాడు అనే ధైర్యాన్ని కలిగి ఉంటాము. ఈ భయం నుండి మనము ధైర్యాన్ని పొందుకోవాలి అంటే ప్రభు పట్ల మనము నమ్మకంగా ఉండాలి. ప్రభుపై మనకున్న నమ్మకమే ధైర్యాన్ని ఇస్తుంది. అన్ని రకముల భయాల నుండి విడిపించి మన హృదయములలో గొప్ప నిరీక్షణను, నెమ్మదిని కలిగిస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడువకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు ఎదురయ్యే శ్రమలను బట్టి, పోరాటములను బట్టి భయపడి కృంగిపోయే వారముగా కాకుండా మిమ్మల్ని సంపూర్ణముగా విశ్వసించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. దేనిని బట్టి మేము భయపడకూడదు, కానీ మిమ్మును బట్టి మేము ధైర్యంగా ఉండాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. అపవాది వేసే తంత్రములకు భయపడి కృంగిపోయే వారముగా కాకుండా సంపూర్ణముగా మిమ్మల్ని విశ్వసిస్తూ మీలో ధైర్యంగా, సంతోషంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.